ఓం శాంతి. మనిషికి నారికేళంతో ఉన్న అనుబంధం అతి పురాతనం, అవిస్మరణీయం. ఆధ్యాత్మిక జగత్తులో తన స్థానం మంగళప్రదం. మన భారతీయ గ్రామీణ సంస్కృతిలో కొబ్బరి చెట్టు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదేమో. పెరట్లో రాజకీవితో నిలబడి నింగిబయట నిటారుగా ఎదిగే తీరు నయనానందకరం. ప్రతి శుభకార్యం శ్రీఫలంతోనే ఆరంభం. ప్రతి క్రతువులోనూ తనకే అగ్రతాంబూలం. ఈ రత్నఫలం లేని ఏ కార్యమైనా అసంపూర్ణం. తన సమక్షంలోని ప్రతి పరమార్థిక సాధన సుసంపన్నం. భగవంతునికి భక్తునికి మధ్య సంకల్ప అనుసంధానకర్త ఈ దైవీ ఫలం. పైకి ఎంత కాఠిన్యంగా ఉన్నా లోపల తీయని చల్లని తీర్థం, మృదువైన స్వచ్ఛమైన తెల్లని కమ్మని కొబ్బరి రుచి దాన్ని పగలగొట్టేందుకు పడిన శ్రమను సహితం మరిచేలా చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే టెంకాయ స్వరూపం సారూప్యత మనిషి ఆధ్యాత్మిక సాధనతో ముడిపడి ఉంది. టెంకాయ మనిషి శిరస్సు స్వరూపాన్ని పోలి ఉంటుంది. పైన హార్డ్ షెల్ తలకు ప్రతీక, ఒక భాగం శిరోజాలకు ప్రతీక, లోపల తెల్లని కొబ్బరి చిత్తశుద్ధికి, తీయని తీర్థం బుద్ధి శీతలతలకు సంకేతాత్మకం. 3 నేత్రాల్లో 2 నేత్రాలు స్థూల చర్మ చక్షువులకు చిహ్నం కాగా 3వ కన్ను జ్ఞాననేత్రానికి ప్రతీక. మానవ దేహం పంచభూతాత్మకం. నవరంధ్రాల తోడుబొమ్మ మట్టి సమానం. ఈ మట్టి బొమ్మలో ప్రాణం మెదడు వెనుక భాగంలో హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంథుల నడమ, ముఖ భాగంలో 2 కనుబొమల మధ్య భ్రూ మధ్య స్థానంలో సుషుమ్న నాడి ఆజ్ఞాచక్రం కేంద్రీకృతమై ఉన్న స్థానంలో నివసిస్తుంది. ఈ ప్రాణాన్ని ఆధ్యాత్మిక భాషలో 3వ నేత్రమని, జ్ఞాననేత్రమని, కుండలిని శక్తి అని, ఆత్మ అని వ్యవహరిస్తారు. అందుకే భ్రూమధ్య స్థానంలోనే మనం దానికి ప్రతీకగా కుంకుమ ధరిస్తాం. దీనివల్ల సుషుమ్న నాడి చైతన్యం అవుతుంది. నిజానికి దీని అర్థం నేను ఈ దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని అన్న స్పృహ కలిగి ఉండటం. దైవం సన్నిధిలో మరి ఆత్మ ప్రదక్షిణ చేయటం వెనక ఔచిత్యము ఇదే. మనిషిలోని దేహభ్రాంతి, అహంకారం అతని స్వభావంలో కాఠిన్యాన్ని పెంచుతాయి. ఈర్ష్యాద్వేషాదులు, చింత, భయం, శోకం, కోపావేశాదుల వల్ల 3వ నేత్రం మూసుకుపోతుంది. దానివల్ల దేహంలో ప్రాణశక్తి సంచారం సన్నగిల్లుతుంది. మనిషి భౌతిక శరీరం చుట్టూ ఉండే ప్రభామండల కాంతి క్షీణిస్తుంది. కాలాంతరంలో ఇది అనేక బ్లాకేజెస్కి, రుగ్మతలకు దారితీస్తుంది. దేహంలో దుర్బలత్వం ఆవహిస్తుంది. అందుకే మనిషి తనకు చేటు చేసే ఉద్వేగాలను వదిలించుకోవాలి. నేను అన్న అహం నశించినప్పుడే 3వ నేత్రం తెరుచుకుంటుంది. మనిషి అంతరాత్మలో సాధుత్వం, సహనం, సౌమ్యత, సత్యనిరతి, క్షమాభావం వంటి సుగుణాలు వికసిస్తాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత, చేసే పనిలో ఏకాగ్రత శక్తి, శ్వాసలో లయబద్ధత వస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. గుణాలే మనిషిని దైవత్వం దిశగాను నడిపించి ఈశ్వరునికి సమీపంగా తీసుకువెళ్తాయి. దేవతలు, మహాత్ముల ఆరా తెల్లని ప్రకాశంతో నిండి ఉంటుంది. దానికి కారణం వారిలో ఉన్నటువంటి దివ్య గుణాలు. మనిషి తనలోని తమో గుణాన్ని వదిలి సత్వగుణాలను పెంచుకునేందుకు యోగా, ధ్యానం, ఈ ఆధ్యాత్మిక సాధనలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ విధంగా ఆత్మజ్ఞాన ప్రబోధానికి ప్రతీకగాను, ఆధ్యాత్మిక ప్రగతికి సాధనంగాను మన శాస్త్రాలు, ప్రాజ్ఞులు ఈ టెంకాయను సంకేతాత్మకంగా మన ఆచారాలు, సంప్రదాయాల్లో సమ్మిళితం చేశారు. వీటన్నిటిని అర్థం చేసుకొని ఆచరణకు పూనుకున్నప్పుడే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపూర్ణ పూజా ఫలం ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.